ద్రమిడ ద్రవిడవాదంలో వేర్పాటువాద నినాదం ఉందన్నమాట. అంటే తమిళులు కొంతవరకు గురించి చూస్తే తమిళ్ కొంతవరకు భారతీయుల ఐక్యతంగా ఉండడానికి చూశారన్నమాట. దానికి ఎగ్జాంపుల్ తమిళ మహాకవి సుబ్రహ్మణ్య భారతి యూతమే రుజువునవుతుంది. గాంధీజీ పిలుపుకు సైమన్ కమిషన్ వ్యతిరేక ఉద్యమానికి తమిళనాడును కదిలించింది ఈ సుబ్రహ్మణ్య భారతి గారు. జాతీయ భావంతో సాంస్కృతిక ఏకత్వం ఉన్న దేశంలో సామాజిక రాజకీయ ఏకత్వం తేడానికి భారత జాతీయ కాంగ్రెస్ కొన్ని ఇతర అతివాద జాతీయ భావాలు నమ్మే సిద్ధాంతాలు పనిచేసాయన్నమాట. అంటే జాతీయ కాంగ్రెస్ తన సభను తమిళనాడు మద్రాస్ ప్రెసిడెన్సీలో పలుసార్లు నిర్వహించింది. ఆర్డీఆర్ కేంద్రంగా పనిచేసిన అనిబెసెంట్ భారతీయులందరికీ స్వేచ్ఛ కోసం పనిచేశారు. కానీ గాంధీ పిలుపుకి స్పందించారు సుబ్రహ్మణ్య స్వామి. కానీ అప్పుడు ప్రత్యేక దేశం కావాలని కోరుకోలేదు వాళ్ళు. ఇప్పుడు చూస్తే అనిబెసెంట్ లాంటి వాళ్ళు కూడాను ఆర్డీఆర్ కేంద్రంగా పనిచేసిన వాళ్ళే. మరోపక్క తమిళనాడులోని బలపడిన జస్టిస్ పార్టీ బ్రిటిష్ వాళ్ళ మోచేతి నీళ్ళు తాగింది. తమిళనాడులో బలపడిన జస్టిస్ పార్టీ బ్రిటిష్ వాళ్ళ మోచేతి నీళ్ళు తాగింది. భారత ఐక్యతకు భారతీయులు చైతన్యవంతం కావడానికి ఇంగ్లాండ్ బద్ద వ్యతిరేక అనమాట. అంటే భారత ఐక్యతకు భారతీయులు చైతన్యవంతం కావడానికి ఇంగ్లాండ్ బద్ద వ్యతిరేకి. ఎవరో ఒకరి వివక్షతో అణచివేయడానికి కుట్రనీతిని అవలంబించడమే బ్రిటిష్ లక్షణం. దాని అవశేషమే ద్రవిడవాదం, దాని పీలికే డిఎంకే. భారతదేశ చరిత్రను బట్టి సమీప గతాన్ని బట్టి ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ పరిణామాల ఆధారంగా డిఎంకే నేతలు పౌరభూతనంతో ఎంతో అర్థం లేకుండా మాట్లాడుతుందన్నమాట. 4 ముక్కలైన పోలాండ్ కలిసిపోయింది, 2 ముక్కలైన జర్మనీ ఐక్యమైంది. వేడి కావడం వల్ల కలిగే కష్ట నష్టాలను ప్రపంచం గుర్తిస్తున్న క్షణాలు ఇవి. 4 ముక్కలైన పోలాండ్ ఇప్పుడు కలిసిపోయింది, 2 ముక్కలైన జర్మనీ కలిసిపోయింది. అందుకని భారతదేశం కలిసి ఉండాలి. తమిళనాడు వేరుకాడు వల్ల కలిగే కష్ట నష్టాలు ప్రపంచం గుర్తిస్తున్న క్షణాలు ఉంటాయి. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నా ఆక్రమిత కాశ్మీర్, బెలూచిస్తాన్ల ప్రజలు తాము భారతదేశంలో భాగం కావాలనుకుంటున్నారు. ఇన్ని ఉదాహరణలు ఉండగా ఇంత అభివృద్ధి చెందిన దేశంలో వేరే దేశం కోరుకోవడం కూడా మూర్ఖత్వమే. జస్టిస్ పార్టీ అవశేషంలాగా ఉందన్నమాట ఇది. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.